గిద్దలూరు భక్త మహాశయులకు శివరాత్రి మహాశుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా గిద్దలూరు మండలం బుర్జుపల్లి గ్రామ సమీపంలో నల్లమల అడవిలో ఉన్నటువంటి పలుపులవీడు భైరవేశ్వర స్వామి క్షేత్రము. ఈ పలుపువీడు అనే భైరవేశ్వర క్షేత్రాన్ని కాశీరాజుచే పరిపాలించబడినది. కాశీరాజు సంతానం లేకపోతే కలిగిన సంతానం అందవిహీనంగా ఉంటే పలుపు ఆకారమైన బంధంతో అబ్బాయి పుట్టినాడు. తర్వాత పలుపు ఆకారం బంధం విడిపోయింది కాబట్టి దీన్ని పలుపు వీడు అని పిలుస్తారు. ఈ కార్తీక మాసం ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారికి కొత్తగూడ గ్రామం నుంచి విగ్రహాలు చేసుకుని వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి గ్రామోత్సవము బుర్జుపల్లె కొత్తగూడ గ్రామంలో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. వేలాది మంది భక్తులు అభిషేకములు, పూజా కైంకర్యములు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మహాశయులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. గిద్దలూరు మండలంలోని బుర్జుపల్లి సరిహద్దులో ఉన్నటువంటి పలుపులవీడు భైరవేశ్వర స్వామి క్షేత్రము. ఇక్కడి ప్రసిద్ధి కాశీరాజుకు సంతానం లేక బాధపడుతూ ఉంటే కాశీరాజుకు స్వప్నంలో కాలభైరవుడు ప్రత్యక్షమై నువ్వు తీర్థయాత్రలు చేస్తూ పోతే నీకు సంతానం కలుగుతుందని చెప్తారు. అలా కాశీరాజు తీర్థయాత్రలు చేస్తూ ఉండగా వాళ్ళకి 2 పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంది. వాళ్ళు అంగహీనంగా అంటే బొడిపై ఆకారంతో ఉన్నటువంటి ముఖాలను చూడాలన్నా కూడా అందహీనంగా కనపడుతూ ఉంటారు. వారిని చూసి స్వామి లేక సంతానం కలిగిన ఇటువంటి సంతానాన్ని నాకు ఇచ్చావా అంటే మళ్ళీ స్వామి స్వప్నంలో కనపడి నువ్వు ఇంకా తీర్థయాత్ర పూర్తి కాలేదు, చేస్తూ పోతూ ఉండు, వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తారు. అలాగే చేస్తూ వస్తూ ఉండగా మన గిద్దలూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క పలుపులవీడు క్షేత్రానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని స్వామి వెనుక పక్క ఉన్నటువంటి కోనేరులో ఆ పిల్లలతో స్నానం చేపించడం వలన వాళ్ళకు ఉన్నటువంటి పలుపు అనేటువంటి ఆకారం తొలగిపోవడం వలన ఈ క్షేత్రానికి పలుపులవీడు అనేటువంటి నామకరణాన్ని కాశీరాజు చేయడం జరిగినది. అనంతరం కాలక్రమేణా శివరాత్రి పండుగ రోజు ఈ క్షేత్రానికి ఎందరో భక్త మహాశయులు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే శివపార్వతుల కళ్యాణం అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామికి భైరవేశ్వరునిగా మరియు భైరవేశ్వరి మాతగా ప్రసిద్ధి చెందారు. కొత్తగూడ గ్రామంలో స్వామివారు అక్కడ వేంచేసి ఉంటారు. అక్కడ నుంచి స్వామివారు గ్రామాలను సంచరిస్తూ ప్రతి ఒక్కరిని ఈ యొక్క కళ్యాణానికి రమ్మని పిలుచుకుంటూ బుర్జుపల్లి మరియు కొత్తగూడ గ్రామము తాండా మరియు చేరుకొని ఈ యొక్క భైరవేశ్వర క్షేత్రానికి చేరుకుంటారు. శివరాత్రి రోజు రాత్రి స్వామివారికి తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం అనంతరం మళ్ళీ గ్రామాల వెంట స్వామి దర్శనం ఇచ్చుకుంటూ కొత్తగూడ గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ధిగా ఈ యొక్క శివరాత్రి పండుగ పలుపులవీడు క్షేత్రంలో జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.